హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ఇది ఎలా చేస్తారో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. చికెన్ 250 grams, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, లెమన్ 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇది అన్ని చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత 2 hours అలానే ఉంచేయండి. అది బాగా ఊరనివ్వాలి. దీని తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకోండి. అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ 4 ముక్కలు వేసుకోండి. వేసి బాగా వేయించుకోండి. తర్వాత మిరపకాయలు బాగా వేగిన తర్వాత మీరు మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఆయిల్లో వేసి వేయించుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా వేసి వేయించుకోండి. ఇది కొద్ది టైం తీసుకుంటుంది, 10 minutes తీసుకుంటుంది. ఈ చికెన్ ముక్కలు మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 minutes అలానే వేయించి తర్వాత మీరు కొత్తిమీర కొద్దిగా వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి మీరు ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.